హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ అండి. దానికోసం నేను 1 కేజీ చికెన్ తెచ్చి శుభ్రంగా కడిగి దాన్ని మ్యారినేట్ చేసుకున్నానండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని, పసుపు కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలిపి పక్కన అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్లు అల్లం వేసుకోవాలి. దానిలోని పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. అలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని తీసి అందులో వేసుకొని చక్కగా మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు వేయించుకోవాలి. అది ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలండి సిమ్లో. ఈ టైంలో కారం సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చండి. నాకైతే సరిపోలేదు. ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలిపాను. అలా కారంలోని పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించాలండి, లేకపోతే మాడిపోద్ది. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి చక్కగా ఉడికిద్ది. అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడే వేసుకుంటే చక్కగా చికెన్ అంతటికి ఆ ఫ్లేవర్ చక్కగా పట్టిద్దండి. ఇప్పుడు అలా 2-3 నిమిషాలు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలాలు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. మసాలాలన్నీ చికెన్కి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్నాక చికెన్ను ఉడికించుకోవడానికి దానికి సరిపోను వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాసు వాటర్ తీసుకొని దానిలో యాడ్ చేశానండి. వాటర్ పోసుకొని చక్కగా చికెన్ మొత్తం కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న చికెన్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం చికెన్లో గోంగూర వేసుకోవడానికి సిద్ధం చేసుకుందామండి. కేజీ చికెన్లోకి నేను 2 కట్ల గోంగూరను తీసుకొని శుభ్రం చేసుకొని బాగా 2-3 సార్లు కడిగి దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో 2 టమాటాలు వేసి కొంచెం నీళ్ళు పోసి సిమ్లో మగ్గించుకున్నాను. ఇంకా నేను ఆ గోంగూరలో ఏమి వేసుకోలేదండి. పచ్చిమిర్చి కానీ, కారం కానీ, ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు. ఎందుకంటే అవన్నీ చికెన్లోనే ఉన్నాయి కాబట్టి ఎటువంటి మసాలాలు వేయకుండా ఓన్లీ గోంగూర మాత్రమే ఉడకబెట్టాను. తర్వాత ఉడికిన గోంగూరని నేను మెత్తగా మెదుపుకొని చికెన్లో వేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఆయిల్ బయటకు రావాలండి, అప్పటి వరకు ఉడికించుకున్నాను. అంతేనండి, మన వేడివేడి చికెన్ గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రండి.